దేశంలో ఉన్న అక్రమార్కులను పట్టుకోవాలంటే 500 1000 రూపాయల నోట్లనే కాదు 2000 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలన్నట. అగో అప్పట్లనే ప్రధాని మోడీ సార్ వీటిని రద్దు చేయించిండు కదా. మళ్ళా ఈ ముచ్చట ఎవరు ముంగటేసిండ్రే? ఇంతకు ఈ 500 1000 రూపాయల నోట్ల ముచ్చట ఎందుకు వచ్చింది అంటారా? ఇక అన్ని ముచ్చట్లు చెప్తుండేనుండ్రి. అయ్యా ఏపీ సీఎం చంద్రాల సారు చెప్పుండ్రిగా. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500 1000 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈయనరా ఏమంటుండో? ప్రధాని మోడీ సార్ను పర్సనల్గా కలిసి డిజిటల్ కరెన్సీని తీసుకురావాలి. పబ్లిక్కు పైసల నోట్లను పక్కకు పెడితే ఎవరి దగ్గర ఎంత పైకం ఉన్నది, ఎవరు ఎంత ఖర్చు పెడుతురు, సర్కార్కు చక్కగానే వాళ్ళ తాన ఉన్న పైకానికి తగ్గట్టు పన్ను కడుతురా. అన్ని ముచ్చట్లు ఎరకైతే వెంటనే మీరు అన్ని నోట్లు రద్దు చేయాలని అన్నాడట. అయ్యా చంద్రాల సార్, మరి మీరు డిజిటల్ కరెన్సీని పట్టుకొస్తే ఏం తెలియని ముసలోళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఫోన్లు గిన్లు లేని పేదలకు ఆన్లైన్ సేవలు అర్థం కానోళ్లకు ఎట్లా అర్థమవుతుంది? మొన్నొకపారి మోడీ సారు నోట్లు రద్దు చేస్తే పైసలు దొరకక పబ్లిక్ బ్యాంకుల చుట్టూ ముట్టేది ఉండ్రు. ఇప్పుడు కూడా మీరు ఇట్లా చేస్తారా అంటే ఇంకెంత ఆగం ఉంటుందో. అయినా అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే లీడర్ల తాన ఎంత పైకం ఉన్నదో ఎంక్వైరీ చేయించాలే కానీ అట్లా చేయకుండా ఇట్లా ఆన్లైన్ పేమెంట్ల ముచ్చట ముంగటేస్తే ఏమన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.